ఏంది మన కూడా ఫేమస్ బొంగులో చికెన్. ఏంది నా బొంగు చికెన్ అంటున్నావా? నెల్లూరు మొత్తం తిరిగేసాము, ఏం కంటెంట్లు కూడా దొరకట్లేదు మనకి. అన్ని కంటెంట్లు చేసి ఉన్నామా, ఏదైనా కంటెంట్ దొరికితే బాగుంటుందా? అడేదో ఒక అంగడి ఉన్నట్టుందా, వెళ్ళి చూద్దాం బాగా. ఏ ఫలుడానా కంటెంట్ చేసాం కదా, ముందర పోతే ఏమైనా కనిపిస్తుందేమో. ఒరే ఈరోజు అంగడి ఉన్నట్టుందా? ఏందిదా? ఓరే పానీపూరి అంగడి ఇదా? ఇది కూడా చేసాం కదా, అదేదో అంగడి ఉన్నట్టుండదు. ఇంకోటి అవతల ఏదో చికెన్ పకోడా అంగడి ఉంటుందా, వెళ్ళి అడిపోయి అడుగుతాం రండి. ఓ నమస్తేనా? నమస్తే భయ్య. ఏందినా చికెన్ పకోడా అంగడి ఉన్నట్టుండదు ఇదా? ఏంది మన కూడా ఫేమస్ బొంగులో చికెన్. బొంగులో చికెన్. ఏంది నా బొంగు చికెన్ అంటున్నావా? దీని పేరు అదేనా, బొంగులో చికెన్ అన్న. బొంగులో చికెనా? అవునా? ఏంది నా ఏం చెప్తున్నానా? అంతే అన్న, దీని పేరు బొంగులో చికెన్ అన్న. అంతే అన్న, చేస్తున్నాడు అన్న. అంతే అన్న, అది బొంగులో చికెన్ భయ్య. ఏంది నా ఇది వ్యవహారమా? ఇదా చీకులు అన్న, అదే చీకులు. చీకులా? చీకులు. ఈ చీకులో ఇదేంది కట్లు? బొంగులో చికెన్ అన్న. బొంగులో చికెన్ అంటే ఇదేనా? ఇదే అన్న బొంగులో చికెన్. తిడుతున్నామేమో అనుకున్నాను. లేదు లేదు అన్న, దీని పేరే బొంగులో చికెన్. దీని పేరే బొంగులో చికెన్. దీని పేరే బొంగులో చికెన్. ఏంది దీని వ్యవహారం ఏంది? వ్యాపారం అంటేనా ఇది మాది అరకు అన్న, అక్కడ ఫేమస్ ఇది. ఏంది బొంగులో చికెన్? బొంగులో చికెన్, బిర్యానీ, బొంగులో చికెన్ ఫేమస్ అక్కడ అరకులో. ఈ నెల్లూరులో లేదుగా, పెడదామని ట్రై చేసా. భలే ఎవరు ఉండదు నీ కాడ. ట్రై చేసా, పర్లేదు. ఇటు చూడండి సామాన్ కట్లు కాలు చేస్తున్నా, భోగి మంటలు అనుకుంటే బొంగులో చికెన్ అంట, అరకులో ఫేమస్ అంట, బొంగులో బిర్యానీ అంట, బొంగులో చికెన్ అంటాడు ఫేమస్, నెల్లూరుకి తీసుకొచ్చేస్తా అంటున్నాడు అన్న. ఏంది నా దీని ప్రైస్ ఏంది, ఎవరు ఏంది అన్న? ఇది వితౌట్ వాటర్, వితౌట్ ఆయిల్ అన్న. ఆయిల్ ఉండదు, వాటర్ ఉండదు. వాటర్ ఉండదు, ఆయిల్ ఉండదు. మసాలా, ఉప్పు, కారం వేసి బొంగులో వేసి కాలుస్తాం. నాకు 20 minutes కాల్సిన తర్వాత ప్లేట్లో. అదే స్పెషల్. అదే స్పెషల్. ఎట్ట మీకు ఇటు తీసుకురావాలని ఎందుకు అనిపించింది మీకు నెల్లూరుకి? అంటే ఈ పక్క లేదు కదన్న, ట్రై చేద్దామని పెట్టాను. పర్లేదు. ఎట్ట జరుగుతా ఉండేది వ్యాపారం? పర్లేదు అన్న, దేవుడు దయవల్ల, మీలాంటి వాళ్ళ దయవల్ల పర్లేదు, బాగానే ఉంది వ్యాపారం. భలే ఉన్నది, భలే తెలివిగా ఉపయోగించి పెట్టేసాడు అన్న. నెల్లూరులో బొంగులో చికెన్ అంట. ఫస్ట్ అడగంగానే బొంగు అనగానే ఏంద్రైనా బొంగు బొంగు అంటున్నాడు. అసలు ఏం అర్థం కాల నాకు, కామెడీగా మాట్లాడాడు అన్న. భలేగా భలే ఎవరు ఉండదు. ఈరోజు భలే కంటెంట్ దొరికింది మనకైతే. మా దేవుడు ఉన్నాడే నాకు తెలిసా. ఈ కంటెంట్ లాంటి కంటెంట్లు ఇంకా ఒక 4 దగలని కోరుకుంటా ఉన్నాను దేవుడిని. భలే కథనా. ఏంది ఇది మసాలా అంతా ఒక ప్లేట్ ఇస్తా, తిని మీరు చెప్పాలా. తింటామన్నా. మసాలా ఇవన్నీ యాడ్ నుంచి తీసుకోవచ్చు, నువ్వే చేస్తావు? లేదన్న, సొంతంగా ఓనే మొత్తం అంతా మీరే. పసుపు గానీ, కారం గానీ, ఆయిల్ అంటే మేము యూజ్ చేయము. ఆయిలే ఉండదు, అసలు ఆయిలే ఉండదు. సాల్ట్ ఒకటే కొంటాను నేను. సాల్ట్ కొంటాడంట అన్న. ఇంకొరవన్నీ అన్న సొంతంగా. పసుపు అంటారా, మా వైజాగ్ నుంచి అరకు నుంచి చేస్తాం. ఏంటదే? వైజాగ్ నుంచి పసుపు పొడి. కారం కూడా అంటే ఇంట్లోనే మిల్లులో. కళ్ళు మండిపోతున్నాయన. ఏంది చెక్క, లవంగాలు అంటే మనం సొంతంగా మిక్సీలో వేస్తాం. చూసారు కదా అందరూ. అన్న చెక్క, లవంగా, పసుపు, కారం అన్ని తీసుకొచ్చే అన్న సొంతంగానే చేస్తాడంట. ఉప్పు ఒకటే కొంటాడు, సాల్ట్ ఒకటే కొంటా. అది ఒకటే కొంటాడు అంట. చూసారా ఎంత? ఎందుకంటే మన చేతులు అవదు కాబట్టి సాల్ట్. అవును, మన చేతిలో అవదు కాబట్టి సాల్ట్. బాబా భలే ఉండేది కథ. బొంగులో బొంగులో చికెన్ అంటున్నా.
మన అరకులో మంచి ఫేమస్ అంట. అరకు అరకులో మంచి ఫేమస్ ఈ బొంగులో చికెన్ అన్న నెల్లూరుకి తీసుకొచ్చున్నాడు అన్న. ఏందినా ఎట్ట ఈ బొంగులు ఇవన్నీ ఆడుకుంటావునా? మా ఊరు నుంచి అంతా ఊరు నుంచి తెచ్చేసుకుంటావు. ఒరే భలే ఉండదే. ఎంత పడుతుంది మనకి ఇవంతా కాస్ట్ పెడుతున్నావా? లాభమా నష్టమా ఏంది నీకు? లాభం నష్టం అంటే అట్లాంటి అవద్దు అన్న, మన కూలి మనకి వస్తే చాలు. మన కూలి మనకు వస్తే చాలు. నెల్లూరులో మన టేస్ట్ చూపిస్తే చాలు అంతే. వేరే వాళ్ళ దగ్గర పని చేయకుండా మన కూలి మనకి వస్తే చాలు. అది ఏ రోజు దగ్గర పని చేయకుండా లాభమా నష్టమా నెల్లూరు ప్రజలకి నేను ఇయ్యాలి టేస్ట్. భలే ఆలోచనతో పెట్టాడు ఆ బొంగులో చికెన్. నాకు తెలిసి కొంతమంది తెలిసి ఉంటది. అడ్రస్ ఆడంటే ఇదే పెన్నా బ్యారేజ్ లా బ్యాక్ సైడ్ మనకి ఇటు పక్క బుచ్చి సైడ్ పోతాము మనం. అటు పక్క ఉంటది పెన్నా బ్యారేజ్ అనుకోనే. బాబా భలే కంటెంట్ దొరికింది నాకు ఈరోజు. అన్నకి నిజంగా ఆశీర్వాదం తీసుకోవాలి అన్నగడ. అన్న ఆశీర్వాదించాడు అన్న. 100 సంవత్సరం బతకాల పిల్ల జిల్లా 100 కంటెంట్లు కావాలి నాకు. 100 అంతకు మించి భలే ఆశీర్వాదించేసాడు అన్న. ఎట్టుంటది మించి సూపర్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే ఎట్టుంటది టేస్ట్ కొంచెం చూపిస్తావు నాగా? సరే ఓకే రండి టేస్ట్ ఎట్టుంది చేద్దాం. అయిపోయింది తను లేయాలా? ఓకే ఓకే. తింటే ప్లేట్లు వేస్తామన్నా, పార్సల్ అయితే బొంగు ఇచ్చేస్తారు. పార్సల్ అయితే బొంగుతో ఎన్ని గ్రాములు ఉంటాయినా లోపల మనకి? అన్న 250 గ్రాములు అన్న. 200 అదే 1/4 కేజీ అన్న. 1/4 కేజీ ఉంటుంది దాంట్లో. 1/4 కేజీ అన్న. 1/4 కేజీ పడుతుంది. లోపల ఏముండదు, ఆయిల్ ఏముండదు. ఆయిల్ ఉండదు, వాటర్ ఉండదు. ఓకే బోన్ పీసెస్ ఏముండవు కదా దాంట్లో? ఎక్కడో ఒకటి. ఓకే ఓకే ఓకే. టేస్ట్ ఎలా ఉండబోతుందో భలే ఉంది. ఆడ చూసి వ్యాపారం. లోపల ఆయిల్ ఏముంటుందంట. అన్న కారపొడి పసుపు పొడి అంతా నేను సొంతంగా చేసుకొస్తాను. మా అరకు నుంచే చేసుకొస్తాను అంటా ఉంటాడు. పైన జల్లేసాడు. ఏంది నాకు వెళ్తా ఉండవా? మామూలు మసాలానా మన దగ్గర సాస్ స్పెషల్ అన్న. ఏంది నా స్పెషల్? ఏం సాస్ సొంతంగా చేసుకోండి. సాస్ అనేది ఏం సొంతంగా చేసినావా? అసలే బొంగులో చికెన్ పెట్టడం టాలెంట్. మళ్ళీ సాస్ ఒకటి కొత్త పెట్టడం. అబ్బా చాలా కథ ఉండదు అన్నగడ. తిని చెప్పాలా? చెప్తానా ఎట్టుండదా? నేను కూడా చాలా అసలు ఇంతవరకు తినలా బొంగులో చికెన్. రెడీ అయిపోయింది మన కోసం బొంగులో చికెన్. బొంగులో చికెన్ అన్న రెడీ చేసాడు. బొంగులో చికెన్ తినాలంటే అరకుకు పోవాలా? ఓ కెమెరామెన్ అరకుకు పోవాలా? ఎడ తినేవా? అన్న తెచ్చేసి ఉంటాడు మన కోసం బొంగులో చికెన్. ఎడ తిని చూస్తాను ఎట్టుందో. భలే ఉండదు. ఒక ముక్క పెట్టంగానే నాకు ఎడ తెలిసి ఉండదా? నాటుకోడి తిన్నట్టు ఉండదు. భలే ఉండదు. అన్నేదో మైనస్ కొత్తగా చేస్తాడు. టేస్ట్ చేస్తాను అట్టుందో. అన్న చేసిన మైనస్ అంట మా కడ స్పెషల్ అని చెప్పాడు అన్న. ఎట్టుందో చూద్దాం. కళ్ళం తేలినట్టుందే, బొంగులో చికెన్ తిన్నట్టుందే. అబ్బాబాబాబా ఒళ్ళంతా పులకరించిపోతుండదే. ఓ కెమెరామన్ తింటా అవయా భలే ఉండదు బొంగులో చికెన్. ఏ మాటగా మాట చెప్పుకోవాలా? కత్తే వేరేగా ఉండదు అన్నగా తింటుంటే. ఒక టేస్ట్. నువ్వు కాచుకొని తింటే ఒక టేస్ట్, వేయించుకొని తింటే ఒక టేస్ట్, కూరనుకొని తింటే ఒక టేస్ట్, బొంగులో చికెన్ తింటే కూడా వేరే టేస్ట్. కత్తే వేరుగుండదు ఇక్కడ. బాబా నాకైతే సేమ్ నాటుకోడి చికెన్ తిన్నట్టు ఫీలింగ్ భలే ఉంది. బాబు మా కెమెరామెన్కి నోరు ఊడిపోతా ఉండదు. ఏమే ఇంటా సాంకేస్తా బావయ్య. వర్త్ వర్మ వర్త్. 150 రూపాయలని మీరు భయపడబాకండి, బాధపడబాకండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండదు. 150 రూపాయలు 500 పెట్టచ్చు. నాకు తెలిసే 500 పెట్టచ్చు. బయట మన చికెన్ పొకాడ ఇవేను కొనుక్కొని తింటున్నాం కదా, పైకి 6 రంగులు గీగులు తెలియసి ఇచ్చేస్తాను అనమాట. లోపల చూస్తుంటే ఎముకలు ఉంటాయి, కానీ ఇక్కడ మొత్తం చికెనే.
బోన్లెస్, ఆల్మోస్ట్ బోన్లెస్ వచ్చినాడు అన్న మన కోసం. అన్న చేసిన మైనస్ అట్ట తెచ్చి ఉండదా, చికెన్ కన్నా కత్తకుండా ఉండదు అసలు. వాళ్ళు టేస్ట్లో చేయడం మైనస్, వాళ్ళు స్పెషల్గా ప్రిపేర్ చేయడం అనేది చాలా వ్యవహారం ఉండాలి. వీళ్ళ కొంచెం అన్నంతో పోయి మాట్లాడుతున్నా ఎట్టుందో చెప్పమన్నారు కదా అన్న, అంతా పోయి చెప్పేస్తాం రండి. భలే ఉందన్న టేస్ట్ తింటుంటా. నాటుకోడి ఇదే పంపితే మామూలుదే. నువ్వు నాటుకోడి టేస్ట్ అట్లా తీసుకుంటున్నావు మసాలాలు కలిపేసా అంతే మరి. అలవాటు అన్న మాకు. అవునా, మీ పెద్దలు కూడా పని చేసేవాళ్ళేందా? అలాగేం లేదు. నేర్చుకున్నావు? నేర్చుకున్నాను. కొత్త టేస్ట్ చూపించాలని చెప్పి నేర్చుకున్నావు అంతేనా? భలే ఉందా నిజంగా. నాటుకోడి తింటుంటుందా? ఇంకోటి ఏం చెప్పింది ఇంకా, ఈ చికెన్ కన్నా నువ్వు చేసిన మైనస్ ఇంకా సరిగ్గా ఉండదు. అదే చెప్పాను కదా సాసే స్పెషల్ అని మన దగ్గర. భలే భలే భలే. ఓకేనా? ఎట్ట మన షాప్ టైమింగ్ కట్టండి ఒకసారి చెప్పే మన ప్రజలకి. 2 నుంచి 10. ఎప్పుడు 2 నుంచా? మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10. రాత్రి 10 దాకా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, చూసారు కదా ఎట్టున్నది మనకి ఈరోజు. దేవుడి దేవి వల్ల కంటెంట్ లేవు ఎత్తుక్కుంటా ఉంటాం. కంటెంట్ దొరికింది దేవుడి దేవి వల్ల. అది కూడా భలే కంటెంట్, బెస్ట్ కంటెంట్. 150 రూపాయలు కాదు, 500 పెట్టచ్చు పక్కనే గ్యారంటీ ఇస్తా. నాటుకోడి నట్ట ఉండదు తింటుంటే. ఇక్కడ మనకు ఒక కాంప్లిమెంట్ ఉండదు తెలుసా, చికెన్ తింటా వర్షాకాలం ఎట్ట వచ్చేదే పక్కనే వెచ్చగా చలి కాచుకోవచ్చా, మంటలు కూడా ఉంటాయి ఇక్కడ. ఒక అడ్రస్ అంటే తెలుసు కదా, ఇదే మన పెన్నా బ్యారేజ్ ఉంది కదా, బుచ్చికెళ్ళే దారి, ఆ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అన్నంగడే. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి వచ్చేయండి ఎవరైనా తినాలనుకుంటే. అరకు రాకపోవాలి బొంగులో చికెన్ ఇక్కడే తినొచ్చు మనం. ఓకేనా? ఇది ఇవాళ ఫుడ్ కంటెంట్. మరో ఫుడ్ కంటెంట్ మళ్ళీ కలుసుకుందాము. కెమెరామెన్ అహ్మద్ తో ఆర్సీ తేజ, సాస్ టీవీ, నెల్లూరు. సబ్స్క్రైబ్ కొట్టండి.